ఈ కథ ముగింపు చండిక అంతం తర్వాత ఇది మరొక భారీ యుద్ధానికి నాంది. తల్లి భక్తులు మరియు నాగసర్పం భేతాళుడి కొత్త వ్యూహాలను ఎదుర్కొనడానికి సిద్ధం అవుతారు. కథ మరింత భక్తి, ధైర్యం మరియు దుష్టశక్తుల వైపరీత్యంతో సాగుతుంది. కొత్త అధ్యాయం ప్రారంభానికి ఇది రహస్యంగా మరియు ఉత్కంఠభరితంగా మెలికలు కలిగిస్తుంది. బేతాళుడు అంతానికి పూజారి చేసిన యజ్ఞం. కథ పరిచయం. బేతాళుడు చండిక మరణం తర్వాత మరింత శక్తివంతమైన దుష్టశక్తులను సమకూర్చుకుని శ్రీ పరదేశమ్మ తల్లి పీఠాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. గ్రామ ప్రజల మధ్య భయం వ్యాపించి తల్లి పూజారులు మరియు భక్తులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది. భేతాళుడి దుష్టకార్యాలు. గ్రామ ప్రజల మధ్య భయం. భేతాళుడు తన మాయాజాలంతో గ్రామ ప్రజలపై భయాన్ని నింపాడు. భూతాలను పంపి ప్రజలను మానసికంగా క్షీణింపజేశాడు. పంటలు పాడు చేయడం, జలమార్గాలను మూసేయడం ద్వారా గ్రామాన్ని కుదిపాడు. పీఠంపై దాడి ప్రయత్నం. బేతాళుడు పీఠంలోని ఆణిముత్యాన్ని దొంగిలించి తన శక్తులను మరింత పెంచాలని సంకల్పించాడు. ఆణిముత్యం శక్తితో పరదేశమ్మ తల్లిని ఎదుర్కోవాలని భావించాడు. కాని తల్లి శక్తితో అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి.